మానవ జాతికి జీవనాధారమైన పవిత్ర గోదావరి నదిని దుర్భర స్థితికి ప్రజలు తీసుకురావడం విచారకరమని మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీజేసీ సభ్యులు గోదావరి స్విమ్మర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యప్రకాశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి స్విమ్మర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో ఉన్న వ్యర్థాలను తొలగించే కార్యక్రమానికి మరోసారి శ్రీకారం చుట్టారు. సభ్యులు ప్రమాదకరమైన గోదావరి అడుగు భాగంలో ఉన్న నాచు ఇతర వ్యర్థాలను తొలగించి గట్టుపైకి చేర్చారు. సాగునీటికి త్రాగునీటికి ఆధారమైన గోదావరి నదిని డస్ట్బిన్ లా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వంతుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న బాధ్యత, నదీ జలాల పరిరక్షించాలన్న లక్ష్యంతో గోదావరి స్విమ్మర్స్ క్లబ్ తరపున తరచుగా ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో చెత్త పేరుకుపోతుండడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. కొన్ని పూజా కార్యక్రమాల తర్వాత తీసివేసిన వ్యర్థాలను గోదావరిలో పడవేసి నదీ జలాలను కాలుష్యం బారిన పడవేయొద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ క్లబ్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, సెక్రటరీ పాలపర్తి దుర్గాప్రసాద్, మాజీ అధ్యక్షులు ఎర్ర వెంకట రంగనాయకులు, వైఎస్ఆర్ శ్రీను, కుక్క తాతబ్బాయి, గ్లోబల్ కిషోర్ గుప్తా, లాయర్ నాగేశ్వరరావు, రామారావు, ఎలక్ట్రికల్ ప్రసాద్, టైగర్ లక్ష్మణ్ రావు, ఎల్లయ్య నాయుడు, క్లబ్ సభ్యులు వాసు, గుమస్తాలు రాజు, జాగు బాబురావు, చేపల రాజు, విష్ణు, సత్యబాబు, నాగేశ్వరరావు, రవీంద్ర, ప్రసాద్, రత్నాజీ, మట్ట జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి గోదావరి నదిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రజలు తమకు తెలుసో తెలియకో ఇవాళ వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల గోదావరి నది పూర్తిగా కలుషితం అయిపోతుంది. ఇంట్లో చేసినటువంటి వ్యర్థ పదార్థాలు ఇదో గోదావరి నదిని ఒక డస్ట్బిన్ లాగా వాడుతున్నారు ప్రజలందరూ. గోదావరి నది మన జీవనానికి ముఖ్యమైనటువంటి నది ఇది. అటువంటి నదిని ఇవాళ ప్రజలు ఎంత దుర్భర పరిస్థితి తీసుకొచ్చారని అంటే నదిలోకి దిగి ఎంతోమంది ప్రాణాలని పోగొట్టుకున్న సంఘటనలను చూసాం. మరి దీన్ని పురస్కరించుకొని ఈ నదిని పరిరక్షించాలని చెప్పి మా వంతులో కృషి ప్రతి ఒక్కరూ తమ ప్రాంగణాన్ని తన పరిసరాలు శుభ్రం చేసుకుంటే మొత్తం అంతా కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఇవాళ అటువంటి ఆలోచనతో గోదావరి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులందరూ కూడా మరి ఇవాళ అతి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి పుష్కరాల రేవు, అటువంటి రేవులో గోదావరి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులందరూ కూడాను ఇక్కడ ఈ నదిని పరిరక్షించేటువంటి బాధ్యతని పూనుకొని ఇవాళ తమ వంతు ఒట్టి మాటలు కట్టిపెట్టి పూని కొద్ది గట్టి మేలు తలపెట్టమని చెప్పి తమ వంతు సహకారంతో ఇవాళ ఈ యొక్క గోదావరి రాష్ట్రంలో కూడా ఈ 10 రోజుల్లో ఈ చేయడం అనేది తమ వంతుగా ఈ ఇంచుమించుగా ఈ 15-20 రోజుల్లోనూ 3 సార్లు ఈ పరిశుభ్రం చేయడం జరిగింది. ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ అందరూ పడాలని ఇంట్లో ఉన్నటువంటి ఫోటోల్ని అన్నీ తెచ్చేసి ఈ నదిలో వేయడం వల్ల ఏంటంటే నది శుభ్రంగా కాలుష్యం అయిపోతుంది. అసలు మన మనుగడ